నంద్యాల విశ్వనగర్ సాయిబాబా గుడి వీధిలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన వాల్మీకులైన గుత్తి కావలి తిరేష్ భార్య జ్యోతి అనే ఆమెకు ప్రమాదవస్తు జరిగిన బైక్ యాక్సిడెంట్లో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈమె నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తలకు తీవ్రమైన గాయంతో రక్తం గడ్డకట్టడం వలన డాక్టర్లు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కు మొత్తం 3 లక్షల రూపాయలు అవుతుందని తెలియజేశారు. ప్రస్తుతం వీళ్ళ దగ్గర చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో తన అమ్మను బతికించుకోవడానికి 3 పిల్లలు, ఆమె భర్త, కుటుంబమంతా దాతలను మీ వంతు ఆర్థిక సాయం అందించాలని వేడుకుంటున్నారు. ఫోన్పే మరియు జీపే నంబర్ 9550551953. గుత్తి కావలి జ్యోతి. మన నంద్యాల విశ్వనగర్లో నివాసం ఉన్నటువంటి జ్యోతి గారు, వీళ్ళ భర్త వచ్చేసి తిరేష్, ఇతను వచ్చేసి మన గ్యాస్ ఏజెన్సీలో ఇక్కడ కూలి పని చేసుకుంటూ వీళ్ళ జీవనం సాగుతూ ఉన్నది. తర్వాత వీళ్ళ దంపతులకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఈ పిల్లలు వచ్చేసి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ఈ విధంగా జీవనం సాగుతూ ఉన్న మంచి సమయంలో పాపం ఆమెకు తలకు గాయమైంది. ఒక యాక్సిడెంట్ జరిగింది. దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక బైక్ వచ్చి ఆమెను తగిలియడంతో ఆమె వెంటనే డివైడర్ కు తల ఢీకొనడంతో ఆమె తలకు చాలా తీవ్రమైన గాయమైంది. ఆ మెదడులో కూడా ఆమెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్లు. ఇక్కడ నంద్యాలలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు వచ్చేసి ఒక పెద్ద ఆపరేషన్ చేయాలని చెప్పారు. వాటికి ఖర్చు కూడా ఒక 3 lakhs వరకు వస్తుందని చెప్పారు. కానీ వీళ్ళు చాలా నిరుపేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. కేవలం అతని జీతం మీదనే ఆధారపడుతున్నారు. అతను వచ్చేసి గ్యాస్ ఏజెన్సీలో వచ్చిన జీతం 9,000 రూపాయలతోనే జీవనం సాగిస్తూ ఉన్నారు. పాప వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు. ఈ వీడియో చూసిన దాతలందరూ మీరు మనస్ఫూర్తిగా స్పందించి దయచేసి ఆమెకు ప్రస్తుతానికి కేవలం ఒక ట్రీట్మెంట్ చేశారంతే తలకు, కానీ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఈ పిల్లల మొహం చూసి, 2 ఆడపిల్లలండి, తర్వాత ఒక అబ్బాయి, ఈ పిల్లల మొహం చూసి వాళ్ళ అమ్మను బ్రతికించుకోవాలని వీళ్ళు వేడుకుంటున్నారు. దయచేసి మీరు దాతలందరూ మీరు స్పందించి మీ వంతు మీరు సహాయం చేయండి. ఆమె కోలుకుంటే ఈ ఇద్దరు పిల్లలను చదివించుకుంటారు, అబ్బాయిని చదివించుకుంటారు. ఈ పిల్లలను రేపొద్దున ప్రయోజకులు చేసి పెళ్లిళ్ళు చేయాలి. అమ్మ లేకుంటే ఎంత బాధ ఉంటుందో అందరికి తెలుసు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఆమె తలకు తీవ్రమైన గాయమైంది కాబట్టి ఆమె ఆపరేషన్కు దయచేసి సహాయం చేయవలసిందిగా దాతలను మరీ కోరుకుంటున్నాము.